హాయ్ బ్రదర్. హాయ్ అండి. మీ పేరు? నవీన్ అండి. ఇక్కడ ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు ప్రకాశం డిస్టిక్, ఇప్పుడు డిస్టిక్ చేంజ్ అయ్యాక నెల్లూరు డిస్టిక్ అయింది. కందుకూరు కాన్స్టిట్యున్సీ, నెల్లూరు డిస్టిక్. సో ఇప్పుడు ఆంధ్ర సైడ్ రాజకీయాల పరంగా చూసుకుంటే ఇప్పుడు వైసీపీకి గట్టిగా జనసేన, టీడీపీ కూడా ఉన్నాయి. అంటే చాలా మంది అంటున్నారు వైసీపీ పాలన ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఏంటి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దానికి మీరు ఏం చెప్తారు? ఓకే, అంటే నాకు తెలిసిన ప్రకారం అంటే నేను 2019లో కార్పొరేట్ చాణక్య అనే కంపెనీ కింద ఎలక్షన్ సర్వే చేశాను కోఆర్డినేటర్గా. సో 3 కాన్స్టిట్యున్సీస్ చేశాను. ఫస్ట్ వచ్చేసరికి గిద్దలూరు, మార్కాపురం, వినుకొండ దగ్గర చేశాను. అంటే ఇక లైక్ దాని కింద చేశాను. నా నాలెడ్జ్ ప్రకారం లాస్ట్ టైం ఎలక్షన్లో అయితే 100% జగనే గెలుస్తుంది అనుకున్నా, అంటే నా తెలిసిన ప్రకారం. బట్ మెజారిటీ అంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ అవలేలుగా భయంకరంగా వచ్చింది. సో ఈసారి కూడా జగనే రావచ్చు నా నాలెడ్జ్ ప్రకారం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆయన చెప్పిన ప్రతి పథకం చేశాడు, ఆన్ టైంలో చేసిండు, చెప్పిన ప్రతిదీ చేశాడు. చంద్రబాబు గారు చేశారు కానీ బట్ అసంతృప్తి ఉంది ప్రజల్లో, ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయలేదు. సో అందువల్ల ఆయన డ్రాబ్యాక్ అదొకటి. ఫస్ట్ మెయిన్ రుణమాఫీ చేయలేకపోయాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు ఆయన. అదొక్కటి చేసి ఉంటే ఆయనకి మొన్న కొన్ని ఇంకా ఎమ్మెల్యే సీట్లు పెరిగి ఉండేవి. ప్రజల్లో మెయిన్ ఫస్ట్ బ్యాడ్ రీజన్ ఏంటంటే రుణమాఫీ చేయలేకపోవడము. యూత్ వరకు పర్వాలేదు, బాగానే చేశాడు. సాఫ్ట్వేర్ ఆయన వల్ల కొంచెం హైదరాబాద్ ఈ రేంజ్లో ఉందంటే కారణం చంద్రబాబు. టు బీ హానెస్ట్లీ ఐ విల్ టాక్ విత్ యూ. సో అలా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు, ఐటీ. తర్వాత ఈ కేటీఆర్, కేసీఆర్ వచ్చి ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ 2 పొజిషన్, ఐ థింక్ ఇప్పుడు నెంబర్ 1 అంటున్నారు ఐటీ ఇండస్ట్రీ. సో ఈవెన్ హైదరాబాద్లో ఫార్మా, టెక్స్టైల్ అన్ని రంగాలు ఉన్నాయి ఐటీ కాకుండానే. బట్ నెక్స్ట్ ఏపీ రాజకీయాలకు వస్తే జగన్ పథకాలు ఒకటి పెట్టినాడు. ఈ మధ్య కొంచెం బ్యాడ్ ట్యాక్ వస్తుంది జగన్ గారికి. ఎందుకంటే సీఎం జగన్ వల్ల కొంతమంది కాంట్రాక్టర్లు లాస్ అవుతున్నారు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో. బికాజ్ ఆఫ్ ఇప్పుడు రోడ్ కాంట్రాక్ట్లు ఇట్లా వర్క్ జరుగుతుంది కండి గవర్నమెంట్ తరపు నుంచి, మున్సిపాలిటీలో వాటికి. సో అవేంటంటే ఆన్ టైంకి వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయలేకున్నాడు ఆయన. సో ఈ మధ్య మళ్ళా ఐ మీన్ టీచర్స్ కూడా శాలరీలు పడట్లేదు. సో అదొకటి. మధ్య తరగతి పీపుల్ ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదవాళ్ళకి పథకాల పరంగా ఏదో రకంగా వాళ్ళకి డబ్బులు అయితే అందుతున్నాయి. సో ఇప్పుడు మనకి మెజారిటీ చూసుకుంటే అగ్రవర్ణాల కన్నా లో కేటగిరీ, ఐ మీన్ ఎలా చెప్పాలి, షెడ్యూల్ కులాలు, తెగలు, వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి ఏపీలో. సో 80% వీళ్ళు ఉంటే పీపుల్, 20% వీళ్ళు ఉంటారు. సో అట్ ది సేమ్ టైము ఆయన ఈ 20% వేయకపోయినా ఆయన క్యాల్కులేటెడ్గా చేశాడు. సో దాని ప్రకారం చేస్తున్నాడు. 80%లో కనీసం ఆయనకి 60% ఓట్లు వేసినా గెలుస్తాడు ఈజీగా. సో నెక్స్ట్ టైం ఆయన 100% గెలవచ్చు. బట్ లాస్ట్ టైం వచ్చిన సీట్ల కన్నా కూడా కొన్ని తగ్గుతాయి. సో నా తెలిసిన ప్రకారం ఇది చెప్తున్నా అండి. సో చంద్రబాబుకి కొన్ని మళ్ళీ పుంజుకోవాలంటే ఆయన చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు ఏం తప్పు చేశాడో అది ఓపెన్గా చెప్పుకొని పాత వాళ్ళని, వెళ్ళిపోయే వాళ్ళని కూడా దగ్గరికి పిలుచుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆయన చేయాలి. సో పార్టీ చాలామంది ఇప్పుడు ఒక పార్టీ పెడతారండి, దాన్ని చిన్నతనం నుంచి పైకి లేపడానికి చాలా కష్టపడతారు. బట్ అది ఓడిపోయినంత మాత్రాన పార్టీ ఏం చనిపోదు. ఇప్పుడు జగన్ గారి పార్టీ పెట్టి ఆల్మోస్ట్ 11 to 12 years ఐ థింక్. కింద గ్రౌండ్ లెవెల్ పీపుల్ ఉంటారు కదా, గ్రౌండ్ లెవెల్ పీపుల్ అనేవాళ్ళు టీడీపీకి ఎక్కువ ఉన్నారు కంపేర్ టు వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూడా లేదు. సో గ్రౌండ్ లెవెల్లో వచ్చేళ్ళకి టీడీపీకి భయంకరంగా పీక్స్లో ఉంది. బట్ ఎక్కడ వస్తుందంటే డ్రాబ్యాక్. సో ఆయన ఎవరైతే నమ్ముకున్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ, లోకల్ నాయకులు కానీ, వాళ్ళని కొంచెం చేంజ్ చేసేసి వాళ్ళకి ఇది చేయాలన్నమాట. ఐ మీన్ ఓపెన్గా ప్రాబ్లమ్స్ ఏందో అడిగేసి దాన్ని క్లియర్ చేసి ప్రజల్లోనే. ఇప్పుడు జగన్ గారు 1 year సంథింగ్ పాదయాత్ర చేశారు, ఎండ వాన అన్నీ తిరిగాడు మొత్తం మీద ఆల్మోస్ట్. సో ఈయన కూడా వీళ్ళు అట్లా తిరగకపోయినా ఓపెన్గా ప్రజల్లోకి వచ్చి ప్రాబ్లమ్స్
ఏ హామీలు ఇచ్చేసి అవి చేయలేకపోవడం మళ్ళీ బ్యాడ్ అవ్వడం కాకుండా నేను ఇలా చేశాను, నేను ఇది చేయలేకపోయినాను, ఈసారి ఇలా చేస్తాను, ఓపెన్గా ఎలా చేంజ్ చేయాలనేది వాళ్ళ టీము వాళ్ళంతా ఒకసారి చేసుకుంటే వాళ్ళు కొంచెం పుంజుకోవచ్చు. సో జగన్ గారికి అయితే ఇప్పుడు కొంచెం బ్యాడ్గా నడుస్తుంది. లాస్ట్ టైం వచ్చినన్ని రాకపోవచ్చు మేబీ, కానీ గెలుస్తాడు పక్క. సో దాన్ని ఆయన గెలుపుని కొంచెం తీయాలంటే జనసేన గారు చంద్రబాబుతో కాకుండా ఆయన ఓన్గా పోటీ చేస్తే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఓన్గా పార్టీ పెట్టుకొని ఆయన క్యాండిడేట్స్ పెట్టుకొని ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేయకుండా ఓన్గా పోరాడితే ఆయన ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు గెలుస్తారు. టు బీ హానెస్ట్లీ ఐ విల్ టాక్ విత్ యూ. నేను గిద్దలూరులో ఎలక్షన్ సర్వే చేసేటప్పుడు నేను జనసేన వాళ్ళని చాలామందిని కలిశాను, లోకల్ లీడర్స్ని. వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకేం డబ్బులు రావట్లేదన్న, మా సొంత డబ్బులే పెట్టుకుంటున్నాం అన్నారు. ఏంది అంటే పార్టీకి సంబంధించిన ఏవైతే అవసరాలు ఉంటాయో లోకల్ క్యాంపెయినింగ్ కానీ ఫ్లెక్సీలు కానీ వీటికి వాళ్ళు ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారండి, జాబ్ లేకుండా. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు వీటికి ఖర్చు పెట్టి వాళ్ళకి నిరుత్సాహం వేస్తుంది. ఒక్కో టైంలో ఏంద్రా మన వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారు, మనం వేరే పార్టీకి వెళ్ళినా వెళ్ళిపోయేది, సో మా కష్టం వృధా అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు డాబ్యాక్ అవుతుంది. ఎప్పుడైతే జనసేన గారు స్టాండర్డ్గా నిలబడతారో, ఓన్గా పోటీ చేయిస్తారో, ఏ పార్టీకి సపోర్ట్ లేకుండా, ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అవ్వబోయేది పవన్ కళ్యాణ్. ఓపెన్గా చెప్తున్నా. ఇప్పుడు ఆల్టర్నేట్ పార్టీ లేక మళ్ళీ జగన్ గారికి చూస్తున్నారు జనాలు. ఇటు చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఆయన మళ్ళీ పుంజుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, ఒక 10 years మేబీ పట్టవచ్చు. లేదా నెక్స్ట్ టైం ఇమీడియట్గా చేయాలంటే కొంచెం జనాల్లోకి వెళ్ళి ఇది చేస్తే, మంచి కార్యక్రమాలు చేస్తే చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఉందండి, భవిష్యత్తు ఉంది. వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు లాగా పార్టీని విలీనం చేయకుండా ఏ పార్టీలో స్టిల్ ప్రజల కోసం పోరాడితే ఆయన ఖచ్చితంగా ఏపీ ప్రజలు చూస్తారండి ఆయన్ని. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్స్ అని కాదు, ఓపెన్గా చెప్పాలంటే ఏపీలో ఎక్కువ కుల రాజకీయాలు నడుస్తుంటాయి. క్యాస్ట్ ఫీలింగ్ కూడా పట్టించుకోరు. ప్రజల కోసం ఎప్పుడైతే పోరాడతారో ఓపెన్గా సింగిల్గా ఆయనే పార్టీ మీద జనాలను పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీకి అది ఎన్ని ఓట్లు వచ్చినా పర్వాలేదు, లోక్సత్తా ఆయనలాగా కాకుండా కొంచెం పార్టీ ఫండ్స్ పెట్టి లేని వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తా ఇది చేస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పుంజుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇదండి నా ఫైనల్గా. ఇప్పుడు అంటే రీసెంట్గా జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్, ఓకే, అది వైసీపీ వాళ్ళే చేపించారని చెప్పేసి అంటున్నారు జనసేన పార్టీ మీద చిన్న గొడవలు. సో ఇప్పుడు వారాహి అని ఒక క్యాన్వై కూడా బయటికి వస్తుంది. సో దాని మీద ఏమైనా ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉంటాయంటారా? అవి ఏమి ఉండవండి, అవన్నీ కామన్ జరుగుతుంటాయి. కానీ మీకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అవేం పెద్ద ఎఫెక్ట్ ఏం చూపివ్వు. సో పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ యూత్ ఫాలోయింగ్ ఉంది. సో ఆటోమేటిక్గా ఆయన నెగ్గుకు రాగలరు. సో దట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. సో ఏ పొలిటికల్ పార్టీకైనా, ఈవెన్ జగన్ గారికి కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది. ఆయన జైలుకి వెళ్ళడం ఏంది, ఆయన స్టిల్ గెలవకముందు సీఎంగా రాకముందు ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు సోనియా గాంధీ గారితో, కాంగ్రెస్ లీడర్. సో అలాంటి పెద్ద మ్యాటర్ ఏం కాదు, నథింగ్ అది. సో ఆయన ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయగలడు. సో జనసేన పార్టీ అంతకుముందుకు ఇప్పటికి స్ట్రాంగ్ అయిందా, అంటే బలోపేతం అయిందని అంటారు? భయంకరంగా అయిందండి, బాగా అయింది. ఓపెన్గా చెప్తున్నా, జనసేన పార్టీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయింది. లోకల్ లెవెల్ లీడర్స్ కానీ అంతా మంచిగానే ఉన్నారు. సో నేను ఓపెన్ చెప్తాను, నేను ఏ పార్టీ కాదు, నేను ప్రజల పార్టీ అన్నట్టు. సో నాకు నచ్చింది చేస్తా. నేను ఎంసీఏ చేశాను, నేను ఐటీ ఇంజనీర్గా చేస్తున్నా, నేను మార్కెటింగ్ చేశాను, సాఫ్ట్వేర్ చేశాను, రియల్ ఎస్టేట్, ఈవెన్ ఇది కూడా ఎలక్షన్ సర్వే కూడా చేశాను. సో నేను ఆల్రౌండ్ ఇంజనీర్, ఇటు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు చేసినాను. సో ఓపెన్లీ ఐ విల్ టాక్ విత్ మై ఒపీనియన్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూద్దాం నెక్స్ట్ ఎలక్షన్కి అసలు ఎవరు సీఎంగా నిలబడతారు, ఎవరు వస్తారు, ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు అనేది వెయిట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.